హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మూవీ మూడ్ తెలుగు. మూవీ నేమ్ వచ్చేసి 'అపోకలిప్టో'. 2 అవర్స్ 18 మినిట్స్ రన్ టైమ్‌తో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ లేదు. ఇన్‌ఫాక్ట్ తెలుగు డబ్బింగ్ లేకపోయినా ఈజీగానే అర్థమవుతుంది. ఇంక మూవీ ఎలా అనిపించిందంటే చాలా నచ్చింది. ఎప్పుడో 2006లో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు చూసినా ఆ విజువల్స్ అండ్ టేకింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మూవీ జోనర్ వచ్చేసి ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్. లైక్ 'రన్ ఫర్ లైఫ్' అన్నమాట. ఇంక స్టోరీ లైన్‌కి వస్తే జాగర్ప అనే వ్యక్తి తన ట్రైబల్ జాతితో అడవిలో నివసిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు మనుషుల మాంసం తినే మాయన్ వారియర్లు వీళ్ళ మీదకి దాడి చేస్తారు. ఆ దాడిలో హీరో జాగర్ప తన కడుపుతో ఉన్న భార్యని, కొడుకుని ఒక చిన్న లోయలో దాచుంచుతాడు. అదే టైంలో జాగర్పతో పాటు తన జాతి వాళ్ళని బందీలుగా తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు ఎలాంటి రాక్షస సామ్రాజ్యంలోకి అడుగుపెట్టారు? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అసలు బ్రతికారా లేదా? అసలు జాగర్ప తన భార్యని, కొడుకుని కాపాడుకున్నాడా లేదా? అనేది మీరు మూవీలోనే చూడాలి. ఇంక మూవీ ఇన్ డెప్త్‌గా ఎలా అనిపించిందంటే, స్టోరీలోకి తీసుకెళ్ళడానికి ఎక్కువ టైమే తీసుకున్నారు డైరెక్టర్. ఇన్‌ఫాక్ట్ స్టార్టింగ్ చాలా వరకు స్లో పేస్డ్‌గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే సర్వైవర్ మూడ్‌లోకి వెళ్తుందో చాలా ఇంట్రెస్టింగ్‌గా నడుస్తుంది. మూవీలో బ్లడ్ అండ్ వయలెన్స్ చాలా ఉంటుంది. సో, ఎవరైతే ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడతారో డెఫినైట్‌లీ మస్ట్ వాచ్ మూవీ. మూవీలో ఎమోషనల్‌గా కూడా బాగా కనెక్ట్ అవుతాం. ఇంకా మూవీలో క్రూరత్వం ఏ రేంజ్‌లో ఉంటుంది అంటే, అసలు హ్యుమానిటీ అనేది ఉందా అనే డౌటొస్తుంది. మెయిన్‌లీ మనుషుల్ని చంపే సీన్స్ చాలా రియలిస్టిక్‌గా అండ్ స్కేరీగా ఉంటాయి. మెయిన్‌లీ ఆర్ట్ డిపార్ట్‌మెంట్. వన్స్ మీరు మూవీ చూస్తే ఆ మాయన్ వారియర్ల సామ్రాజ్యం సెట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్యా! ఈవెన్ ఫారెస్ట్‌లో విజువల్స్ కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. మూవీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇందులో ఉన్న మెజారిటీ ఆఫ్ ది యాక్టర్స్ రియల్ యాక్టర్స్ కాదంట. లోకల్ వాళ్ళనే తీసుకున్నారంట. ఇంక మూవీలో కాస్ట్యూమ్ డిజైన్ గానీ, మేకప్ అండ్ టాటూస్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా టాప్ నాచ్ ఉంటాయి. ఇంకా హీరో సర్వైవ్ అవ్వడ ఇంకా హీరో సర్వైవ్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కమింగ్ టు ది క్లైమాక్స్. ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ఎండింగ్ వరకు చాలా బాగా మెయింటైన్ చేశారు. ఈవెన్ హీరోయిన్ సర్వైవ్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా బావుంటాయి. సో, మీకు సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టమైతే తప్పకుండా చూడవలసిన సినిమా. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. సో, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.